అమ్మ ఒక్క వర్షం పడినట్టే ఆడపోవు. ఎక్కువ కావాలి. ఓపెన్ చేసుకోండి. ఎంత ఘోరంగా ఉందా? దాదాపు ₹1,00,000 పైన ఏం చేశారు. బాగా టైం అసలు బాగా బాధ అనిపిస్తుంది. అంటే అంత బాధ అనిపిస్తుంది. ఏం చేయాలి? ఈ కరెంట్ ప్రాబ్లము మాకు చాలా
ఎట్లా చెప్తే మళ్ళీ ఇది వేరే అది అట్లే ఉండదు. ఆ ఓన్ ఎప్పుడు పడుతుందో ఆ కరెంట్ ఎప్పుడు ఇస్తారో ఆ కరెంటు వానకు ఆ కరెంటుకు సంబంధం ఉన్నట్లుండదు. ఇప్పుడు తెలంగాణలో మీద సాటి చెప్తున్నారు కరెంట్ ఇస్తలేరు. అది అంటారు ఇది అంటారు. మేము చేనుకాడ నుంచి ఇంటికాడ నుంచి ఇంటికాడ కరెంట్ వచ్చాయంటే మేము ఇంటికాడ నుంచి చేనుకాడికి వచ్చిన కదా చేనుకాడ నుంచి ఇంటికాడికి చేనుకాడికి వచ్చిన కదా నీళ్ళు లేవు. ఈడ లేదు ఆడలేదు. అదే ట్రాన్స్ఫారం ఆడేస్తామంటే ట్రాన్స్ఫారం ఏం చేస్తామంటే ట్రాన్స్ఫారం మధ్యలో వచ్చే 1 గంట కరెంట్ అన్నా ట్రాన్స్ఫారం కాడికి పోయి ట్రాన్స్ఫారం అది ఎగిరిపోతుంది. లోడ్ ఎక్కువ ఆడి అది చేసి ఇది చేసేట్ల కల్లా స్టార్టర్ అన్న పోతుంది. అదివా ఇదివా గోయిందా అన్నట్లు మొత్తం సత్యనాశ్ ఏది కరెంటు బంధం మట్టం అయిపోతుంది. టైం అయిపోతుంది కరెంటుగా ఇంకా మీరు అడిగి కరెంట్ అంటే మేము అనుకుంటే ఇంకా మళ్ళీ రాదు. అది ఎప్పుడు వస్తుందో అని మేము అనుకుంటాం. అది అనుకొని మేము కరెంటు ఎప్పుడు వస్తుందో అని మేము అనుకుంటాం. ఆ కరెంటు రాదు. మళ్ళీ రేపు కాసే పెట్టుకున్నాలి. పొద్దున్న గిట్టాల కల్లా ఇంకా ఆశ వదులుకోవాలి. రేపు కాసే పెట్టుకోవాలి. ఇంతకుముందు 7 గంటలు ఇస్తుండ్రు. ఎట్లా లాగా భావిస్తుండ్రి అంతవరకు భావిస్తుండ్రి. కానీ ఈ సర్వసాధారణ తెలంగాణ వచ్చి ఏ మాటకం పెట్టిండ్రో ఆయన నుంచి మా ఇంకా చేతుల దోశల నీళ్ళు పెట్టుకుంటే ఎప్పుడు గారిపోతా అన్నట్లు అట్లా అయిపోయింది మా బతుకు. చేను కాడ ఎప్పుడు వాన వస్తుందో ఎప్పుడు కరెంట్ వస్తుందో కరెంట్ వస్తుందో వాన వస్తుందో రెండింటికి మొగులు చూడాలి. అక్కడ ట్రాన్స్ఫారం చూడాలి. మొగులు చూడాలి. సాటర్ చూడాలి. అది రాదు ఇది రాదు. ఇంకా అలాంటి పూర్తిగా టైం అయిపోతుంది. మళ్ళీ రేపు పొద్దున్న చూడాలి.